సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వంశీ గారు. వంశీ గారిని అడిగి అసలు పాటరీ మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి షాప్ రన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఇది చూడంగానే అసలు వేరే లోకంలో వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా చుట్టూ కుండలు, ఇవన్నీ కూడా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? బేసిక్గా ఇది లైక్ యాన్సిస్టర్స్ నుండి చేస్తున్నాము, తరతరాలుగా వస్తుంది. అంటే మీకు డిఫైన్ చేయలేను ఎన్ని ఇయర్స్ నుండి, ఎందుకంటే ఇట్స్ బింగ్ లాంగ్ ముత్తాతల నుండి చేస్తున్నారు. సో మా ఫాదర్ అనేది స్పెసిఫిక్గా కస్టమైజ్ చేస్తారనమాట. చూడండి, సో మా ఫాదర్ ఆయన అబౌవ్ 40 years నుండి చేస్తున్నారు. అంటే ఆయనకి ఒక అరౌండ్ 15 years ఏజ్ ఉన్నప్పటి నుండి చేస్తున్నారనమాట ఈ పాటరీ అనేది. సో ఆ ఏజ్ నుండి చేస్తున్నారు. అండ్ ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే కంప్లీట్లీ కస్టమైజ్ చేస్తారు. అంటే మీకు ఎక్కడ చూస్తే కానీ రొటీన్ పాట్స్ ఎక్కడ ఏంది కనిపించదు మీకు. ఎక్కడ చూసినా స్పెషల్ పాట్స్ లేదా పెద్ద పెద్ద పాట్స్. ఇక్కడ ఏంటంటే మీకు మార్కెట్లో రెగ్యులర్ పాట్స్ దొరుకుతాయి, కానీ మా దగ్గర ఏంటంటే కస్టమైజ్, ఎస్పెషల్లీ కస్టమైజ్ పాట్సే దొరుకుతాయి అన్నమాట. అంటే ఎలా కావాలి అనేసి మనం చెప్తే అలానే చేసిస్తాం. ఓకే, మీరు మార్కెట్లో చూసా కానీ మీకు చాలా వరకు కస్టమర్స్ లైక్ రెస్టారెంట్స్, కెఫేస్లో మీరు చాలా పాట్స్ చూస్తారు కదా. చూసినప్పుడు అక్కడ మేజర్గా మా దగ్గర నుండి వెళ్తాయి అన్నమాట. మేము మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ దాన్ని ప్రాసెస్ చేసి అమ్మేవాళ్ళు డిఫరెంట్ అనమాట, థర్డ్ పార్టీ. సో మీరు చూడండి, మీకు ఇక్కడ చూసే పాట్స్ కొన్ని మీకు కెఫేస్ అండ్ రెస్టారెంట్స్లో కనిపిస్తాయి, బట్ ఇది రా మెటీరియల్ అవుట్పుట్ అనేది వేరే వాళ్ళు చేసి అమ్ముతారనమాట. సో ఎనీ షేప్ మనకు 6 feet అయినా సరే, డైమెన్షన్స్లో 5 feet అయినా సరే మేము చేస్తామన్నమాట. ఓకే, అయితే మనకి ఈ మట్టి అనేది దేన్ని వాడతారు? బంక మట్టి అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా అదే వాడతారా లేదంటే వేరే మట్టి కూడా వచ్చా? ఏం కలుపుతారు అందులో? సో బేసికలీ బంకమన్ను ఎక్కడి నుండి వస్తుందంటే చెరువు కుంటలు ఉంటాయి, లైక్ డ్రై అయిన చెరువులు ఉంటాయి కదా, అక్కడ నుండి న్యాచురల్ క్లే అనేది వస్తుంది. సో అది ఫిల్టరైజేషన్ ప్రాసెస్ అవుతుంది అనమాట. లైక్ దాంట్లో రాళ్ళు ఉంటాయి, రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మేము చేస్తాం. సో దానికి స్ట్రెంత్ రానికి మేము శాండ్ అనేది యాడ్ చేస్తాం. బేసిక్ శాండ్, రెగ్యులర్ శాండ్, రెగ్యులర్ రిఫైన్డ్ స్టాండ్ ఉంటుంది, అది మేము యాడ్ చేస్తాం. సో దట్ మీకు మీరు వాడే పాట్కి స్ట్రెంత్ ఉంటుంది. అండ్ మాకు దొరికే లోకల్ పాట్లో మీకు చూడండి, ఎప్పుడైనా పాట్ అనేది అంత ఫినిషింగ్ ఉండదు. సో ఎందుకు పాట్ ఫినిషింగ్ ఉండదు అంటే మాకు లోకల్లో క్లే దొరుకుతుంది. మనం డెక్కన్ ప్లాటోలో ఉన్నాం. డెక్కన్ ప్లాటోలో ఏంటంటే మనం ఆ కాలం నుండే మన నియర్ బై క్లే అయినా ఏదైనా కొద్దిగా రఫ్ ఉంటుంది అనమాట. వేరే పాట్స్, వేరే రీజియన్లో పాట్స్ చూస్తే అది స్మూత్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ క్లే తోటి బెనిఫిట్ ఏంటంటే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, కూలింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో స్మూత్ ఉండడం వల్ల మీకు జస్ట్ మీకు ఏదో అవుట్లుక్ బాగుంటుంది, డిఫరెంట్ కూలింగ్ అనేది ఉండదు. చాలా మందికి ఉన్న అపోహ ఇదే కావచ్చు నాకు తెలుసు. ఎందుకంటే మనకి ఏదైనా చెయ్యాలి, ఒక క్రాఫ్టింగ్ చేయాలన్నా, కుండ చేయాలన్నా స్మూత్ గా ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారు.